సావి చంద్రబాబు ఒక హైటెక్ ముఖ్యమంత్రిగా, ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ సీఈఓగా జనానికి సుపరిచితుడే. కళ్ళు కోసం తడిచెట్టెక్కే గీత కార్మికుడికి కూడా ల్యాప్టాప్లు ఇస్తారా అంటూ అప్పట్లో బాబు మీద సెటైర్లు పడిపోయేవి. ఆ తర్వాత ఆయన తన ధోరణి మార్చుకున్నారు. రైతులంటూ తన రూటే మార్చేసుకున్నారు. హైటెక్ విధానాల వలన రాజకీయ ప్రయోజనాలు నెరవేరవనుకున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే తన పాత విధానాల్ని విడవకపోతే ఓట్లే రావనుకున్నారు కూడా. తలపాగా చుట్టుకున్నారు, నాగలితో ఫోటోలు దిగారు, అరక దున్నడం మొదలు పెట్టారు. కలుపు తీతలతో కుస్తీ పడుతున్న వాళ్లతో ఫ్రెండ్షిప్ చేసుకోవడం ప్రారంభించారు. ఇవన్నీ మనకు తెలిసినవే. కానీ నమో పేరుతో ఇప్పుడు తెగరెచ్చిపోతున్న మోడీ ఈ చంద్రబాబును మళ్లీ చెడగొడుతున్నట్లు కనిపిస్తుంది. కలుపు తీసుకుంటూ కూర్చుంటే వర్కౌట్ కాదు, ట్విట్టర్లు, ఫేస్బుక్లు అంటూ సోషల్ నెట్వర్కింగ్ సైట్లతో పాపులర్ కాకపోతే యంగ్ జనరేషన్కు దగ్గర కాలేరన్న విషయాన్ని పాపం మోడీ నుంచే పసిగట్టేసినట్టున్నారు. అంతే, ఇప్పుడు ఆయన ట్విట్టర్ బాబు అయిపోయారు. ఈ మధ్య బాబు ట్విట్టర్లతో కొట్టేస్తున్నారు. తన కొడుకుతో పార్టీ భవిష్యత్తును ముచ్చటింపజేసిన బాబు ఇప్పుడు లోకేష్ పంథాలోకి వచ్చి పడ్డం ఒక పెద్ద వార్త కూర్చుంది. పాపం బాబు గారికి ఆ మోడీ అంతగా నచ్చేశాడన్నమాట. ఇక్కడ ఇంకో విషయం, బాబు టెక్ సావి అన్నమాట అటుంచితే ఇప్పుడు ఆయన ప్రధాన ప్రత్యర్థి జగన్ మాత్రం కంప్యూటర్ సావి కానే కాదు. ఆయన ఫోన్లలో ఎస్ఎంఎస్ల వంటి వాటి జోలికే పోడు. ఇక కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, స్మార్ట్ ఫోన్ల సంగతి సరే. అంటే జగన్ కంటే ఇంకో 30 సంవత్సరాలు ఎక్కువే ఉండి ఒక తరం ముందు పుట్టిన చంద్రబాబే టెక్ సావి అన్నమాట కాదు, ఉన్నమాటే. ఇంతకీ ఉన్నమాటకు జనం చంద్రబాబు సైకిల్ గుర్తుమీట మీద నొక్కుతారా అని అడిగితే దానికి సమాధానం మాత్రం ఒక్కటే, ఆ ఒక్కటి అడక్కు.